హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. చికెన్ అనగానే ఎన్నో రెసిపీస్ గుర్తొస్తాయి కదా. ఈరోజు తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ఈజీగా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక కడాయి తీసుకొని అది వేడయ్యాక అందులో ఒక పావు కప్పు నూనె తీసుకోవాలండి. నూనె బాగా వేడైన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్, 2 పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. వేసి అందులోనే కాస్త 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. అందులోనే ఒక 5 నుంచి 6 గ్రీన్ చిల్లీస్ మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి. ఆనియన్స్ బాగా బ్రౌన్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఆ తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకొని వేయించుకోవాలి. పసుపు వేగిన తర్వాత అందులోనే 1 కేజీ శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలు వేసుకొని ముక్క విరగకుండా మెల్లిగా కలుపుకోవాలి. అట్లా కడతో కలపండి, మామూలు స్పూన్ యూస్ చేస్తే ముక్కలు విరిగిపోతాయి. ఒక 5 మినిట్స్ వరకు అలాగే లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. చికెన్ కాస్త సాఫ్ట్గా అయిన తర్వాత అందులో ఉన్న వాటర్ కూడా కొంచెం అంతా పోయిన తర్వాత అందులో ఒక 2 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకొని ముక్క విరగకుండా మెల్లిగా టాస్ చేస్తూ కలుపుకోవాలి. మాడిపోకుండా అడుగంటకుండా జాగ్రత్త పడుతూ మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలంటే మధ్యలో ఒక 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ అలా వాటర్ పోసుకుంటూ చికెన్ని ఉడికించుకోవచ్చు. నేనైతే ఒక 2 టైమ్స్ అలా 3 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకొని చికెన్ మగ్గేంత వరకు ఉడికించుకున్నాను. చికెన్లో ఎప్పుడైతే ఉప్పు, కారం, ధనియా పౌడర్ అవి వేసుకున్నామో అప్పటి నుంచి ఫైనల్ చికెన్ ఫ్రై అయ్యేంత వరకు సిమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, చికెన్ చాలా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక 2 రెమ్మల కరివేపాకు, ఒక 2 చీలికల పచ్చిమిర్చి వేసి ఒక్కసారి టాస్ చేసుకోండి. ఒక 1 మినిట్ అలా ఉంచండి. చూసారు కదా చికెన్ ఫ్రై టెక్స్చర్ ఎలా వచ్చిందో. ఇది అన్నంలో కానీ చపాతీలో కానీ బాగుంటుంది. ఆ తర్వాత ఒక కట్ట కొత్తిమీర తరుగు వేసి దించేసుకొని డిష్ అవుట్ చేసుకోండి. ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై చూసారు కదా. ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, రెసిపీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.